ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధరణి న్యూస్ ఛానల్. ఈరోజు అప్డేట్స్ చూద్దాం. నమస్కారం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా వేదిక మీద ఆశించినటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణక్క గారికి, అఖిల భారత సహ సంఘటన మంత్రి మంత్రులు పెద్దలు గౌరవనీయులు శ్రీ శివప్రకాష్ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు పెద్దలు శ్రీ మల్లు ఇంద్రసేన గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ గరికపాటి మోహన్ రావు గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ స్వామి గౌడన్న గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మనోహర్ రెడ్డి గారికి, ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ఛార్జ్ కూడా వారి మనోహర్ రెడ్డి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారికి, మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ డాక్టర్ విజయరామారావు గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి గారికి, శ్రీ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ గారికి, బంగారు శృతి గారికి, అదేవిధంగా ఇప్పుడే వచ్చేటువంటి మా అన్న పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి గౌరవ పెద్దలు శ్రీ కామర్స్ బాలస్వామి గారికి, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు చేసినటువంటి పెద్దలందరికీ కూడా, రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు, జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రధాన గౌరవ మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. మనము మొదటిసారి కార్యవర్గ సమావేశం నిర్వహించుకున్న తర్వాత ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవాల్సి ఉండే, రెండోసారి కరోనా మహమ్మారి కారణంగా మనం ఇన్ని రోజులుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించుకోలేకపోయినాం. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలను మనము జాతీయ నాయకత్వ విషయ కార్యక్రమాలు కానీ మనం కానీ సొంతంగా తీసుకునే కార్యక్రమాలు కానీ మనము నిర్వహించుకుంటున్నాం. కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశ ప్రజలను కాపాడాలన్న ఆలోచనతోని ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీ మోడీ గారి యొక్క నాయకత్వాన్ని, వారి యొక్క ఆదేశాన్ని శిరసవహించి శ్రీ జేపీ నడ్డా గారి యొక్క ఆదేశంతో అనేక సేవా కార్యక్రమాలు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసింది. ఇలా ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశంలో ప్రతి పేద ప్రజలు, దేశ పౌరులందరినీ కాపాడాలని ఆలోచనతో మోడీ గారి చెప్పిన మేరకు మనందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వ్యాక్సినేషన్ సెంటర్ తిరగడం, పేద ప్రజలు కూడా ఆలోచన కల్పించడం, తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళని ప్రేరేపించడం కూడా జరిగిన విషయం. దాని ద్వారా దేశ ప్రజలు కూడా ఇలా స్వేచ్ఛగా తిరిగేటువంటి వాతావరణం కలిగినటువంటి మోడీ గారికి నిజంగా ఈ దేశ ప్రజలు రుణపడవలసిన అవసరం ఉంది. గొప్ప మహత్కార్యం అది. ఒకవైపు ఆ కార్యక్రమం చేసుకుంటూనే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాతావరణం ఉంది, దేశంలో ఒక విధమైన వాతావరణం, ప్రపంచానికే ఆదర్శపూర్తిగా ఒక మహానాయకుడు నుండి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మన హోంశాఖ మంత్రులు, మనందరి నాయకులు, మనందరికి ఆదర్శ స్ఫూర్తి శ్రీ అమిత్ షా గారి యొక్క అండతో మన జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారి యొక్క ఆధ్వర్యంలో
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నియంత పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే. అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమం చేస్తామన్న మనం. దాని ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాజకీయ మార్పు జరుగుతుందో, ఏ విధంగా పెను మార్పులు సంభవిస్తున్నాయో మనందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రం మీద తెలిసిందే. మొన్న జరిగిన ట్రైనింగ్ క్యాంప్ అనేక విషయాలు స్పష్టం చేశాను నేను. నియంత పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలనను ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరన్న విషయాన్ని అనేక ఉదాహరణలు ఈ రోజు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. దేశంలో ఇందిరాగాంధీ గారి పాలన నుంచి చివరకు మన్మోహన్ సింగ్ పాలన వరకు కూడా ఈ దేశ ప్రజలు నియంత పాలన వ్యతిరేకించారు, అవినీతి పాలన అందించారు, కుటుంబ పాలనకు చెరువగిద్దమన్న విషయాన్ని మనం ఒకసారి నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలన నుంచి మొన్నటి చంద్రబాబు నాయుడు గారి పాలన వరకు కూడా అవినీతి పాలనకు వ్యతిరేకంగా, నియంత పాలనకు వ్యతిరేకంగా, ఇలా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి చరిత్ర గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ అన్ని మిళితమై ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అటువంటి నియంత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవినీతి రాజ్యం వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో, నియంత పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఒక కుటుంబ పాలన కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటున్నటువంటి తరుణంలో ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కుట్ర చేస్తున్నారో మనం చూడండి. మొన్న వేడు ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఢిల్లీకి ఎందుకు పోయిన అర్థం కాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్లాన్ ప్రకారం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీని ప్రజల్లో కూడా అపరిష్ట చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఢిల్లీకి పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ చేసిండు. ఢిల్లీ పోయి కేంద్ర నాయకత్వం అపాయింట్మెంట్ చేయాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఒక తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశాడు. అపాయింట్మెంట్ అడగలేదని చెప్పి వాళ్ళ పత్రికలకు రాసిన వాళ్ళ పత్రికలే కనుక రాయకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్లాన్ ప్రకారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు భారతీయ జనతా పార్టీ అమలు చేసే ప్రయత్నం చేశాడు. పీయూష్ గోయల్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలే. 4 గంటల ముందే పీయూష్ గోయల్ గారు వేరు. 4 గంటల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు అవమానపరిచారని చెప్పి పరిణామం చేసేటువంటి ఒక కుట్ర చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు పోయాడు? సొంత పనుల కోసం ఢిల్లీ పోయి ఆ విషయాన్ని స్పష్టం చేయకుండా భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగమే ఇలా టీఆర్ఎస్ పార్టీ మన ఢిల్లీ టూర్. జ్యోతిష్కుడు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జ్యోతిషం బాగా నమ్మకం. జ్యోతిష్కుడు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ రాజకీయ పతనం ప్రారంభమైంది, నేను ఎవ్వరు కాపాడలేరు, నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా నీకు రాజకీయ పతనం ప్రారంభమైంది, నువ్వు శిశుపాలు వైపని చెప్పి వాళ్ళ జ్యోతిష్కుడే రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పినారు. అందుకే ఏమీ కాదని చెప్పి కొత్త నాటకాన్ని తెలియజేసి రాష్ట్రం తెగించి రాష్ట్రం ఏమనగాదు. నేను బదనామైనా పర్లేదు, నన్ను ప్రజలు చీదరించినా పర్లేదు, నన్ను ప్రజలు చీత్కరించినా పర్లేదు, నేను మాత్రం భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అడ్డుకుంటే నాకు తిరుగులేదు అని చెప్పి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి భావించే ఇవాళ ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్పడుతున్నాడు. నేను అంటూ నాకు కూడా జ్యోతిష్కుడు బాగా నమ్మకం, నాకు జ్యోతిష్కుడు కలిసాడు. నేను నమ్మే జ్యోతిష్కుడు నాకు చెప్పాడు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయి, పేదలకు న్యాయం జరగబోతుంది, అనేక మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనం. తెలంగాణ తల్లి ఇలా గడిలో బందీ అయిపోయింది, ఆ తెలంగాణ తల్లికి విముక్తి కాబోతున్నది.
అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి ఆ జ్యోతిష్కుడు నాకు చెప్పాడు మీరు చెమటోడ్చండి, రక్తాన్ని ధారవేయండి. నేను అడుగుతున్నాను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానా, మీ అందరికి అప్పీల్ చేస్తున్నానా, ఆ జ్యోతిష్కుడు చెప్పింది వాస్తవం దాని సిద్ధమా లేదా ఒక్కసారి చెప్పండి. రక్తాన్ని ధారవేయడానికి మీరందరూ సిద్ధమా ఒక్కసారి చెప్పండి. మీరు సిద్ధమంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలకు వ్యతిరేకంగా, ఈ గడిల పాలకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో, కార్యకర్తల సహకారంతో ఉద్యమించే బాధ్యత నాది. మా అందరి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఏమిస్తుంది టీఆర్ఎస్ పార్టీలో సీఎం సీట్ కోసం కూర్చున్నాడ 4 స్తంభాలను ప్రారంభమైంది. ప్రగతి భవన్లో డైనింగ్ టేబుల్ మీద జరిగే కొట్టాటంతా మనకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిసారి ఏదో ఒక విషయంతో మన టీఆర్ఎస్ పార్టీ నాయకులను వాళ్ళ ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొట్టాట స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి కుటుంబంలో. తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం ఉంటుందా పుట్టదా గ్యారెంటీ లేదు. ఇలా కొడుకు ప్రశ్నిస్తున్నాడు, ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తామని చెప్పి కొడుకు ప్రశ్నిస్తున్నాడు. ఒకవైపు బిడ్డ ప్రశ్నిస్తున్నది, నన్ను ఎప్పుడే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి. ఒకవైపు అల్లుడు ప్రశ్నిస్తున్నాడు, నన్ను ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తామని చెప్పి. 4 ముక్కలాట, 4 స్తంభాలట. ఇవాళ ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో డైనింగ్ టేబుల్ మీద జరుగుతున్న యుద్ధమే ముఖ్యమంత్రి టూర్. కానీ ముఖ్యమంత్రి ప్రతిసారి మనం అనుకుంటాం కామన్ గా నిన్ను నూరేళ్ళు ఆయుర్కాలతో అనుకుంటాం. మనం ముఖ్యమంత్రి పాలసీ అదే, ఉన్న నూరు నేనే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే అల్లుడు రెచ్చగొడతాడు, అల్లుడిని ముఖ్యమంత్రి కావాలనుకుంటే బిడ్డను రెచ్చగొడతాడు. ఆయన మాత్రం నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మనం కోరుకునేటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారిని, హుజాబాద్ శాసనసభ్యులు వారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో ప్రశ్నించేటువంటి వ్యక్తులను టీఆర్ఎస్ పార్టీ నుంచి గెట్టి వచ్చే ప్రయత్నిస్తాడు. దానికి ఉదాహరణ మన ఈటల రాజేంద్ర గారు. మేము ఉద్యమకారులం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తులు మేము, అన్నిటికీ తెగించి కొట్లాడేటువంటి వ్యక్తులం మేము. మన ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీలో స్థానం లేదు, అవమానం జరుగుతుందని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తులను ఈటల రాజేందర్ గారి వ్యక్తులందరూ కూడా బయటికి పంపించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ జరుగుతుంది. అది కూడా కుట్రలో భాగమే. నిజమైన ఉద్యమకారులకు స్థానం ఉండదు, వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారని చెప్పి ఒక చెడు ఆలోచనతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా బయటికి పెట్టేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే ఉద్యమకారులందరూ కూడా ఇలా ప్రధాన వేదిక ఇలా భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇలా ఉద్యమకారులందరూ గుర్తించి, గ్రహించి, గమనించే భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందే. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టే ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందని చెప్పి అలా అందరూ కూడా భావిస్తున్న తరంలో ఇలా ఏకైక వేదికగా ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కోసం ముందుకు వచ్చిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం. అనేక పనులు చేస్తున్నవారు, పోరాటం చేస్తున్న కార్యకర్తలను, నాయకులు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. మొన్న నల్గొండ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తే రైతుల బాధలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, రైతులకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఏ విధంగా రాళ్ల దాడి చేసాడో, పోటీ ద్వారా ఏ విధంగా నాటితో పుట్టించాడో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో కళ్ళారున్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. రైతులను కాపాడే ప్రయత్నం చేస్తే మన 56 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంజురీస్ అయి ఇప్పటికీ బెట్ట తీసుకున్నటువంటి విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 56 మంది కార్యకర్తలకు ఇంజురీస్ అయి దెబ్బ దక్కిన గాయపడలేదు. 20 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ పోలీసుల సమక్షంలో పోలీసులు, టీఆర్ఎస్ పార్టీ గుండాలు కలిసి చేసినటువంటి దాడుల విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నేను ఫోన్ చేసిన చాలా మంది కార్యకర్తలకు,
ఒక కార్యకర్తకు తల దెబ్బ తగిలితే నేను ఫోన్ చేసిన మన ఎక్స్ సర్వీస్ మెన్ సుదర్శన్ రెడ్డి గారు మనకి లాఠీ చార్జ్ చేస్తే కాలు ఫ్రాక్చర్ నిన్న ఫోన్ చేసిన అన్న ఎట్లున్నావు అన్న అంటే అన్న నాకు కాలు ఫ్రాక్చర్ అయింది గవర్నమెంట్ పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు తమిళనాడు సభ్రవారి శ్రీ పి సుధాకర్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను. అలా సుదర్శన్ రెడ్డి గారిని నేను ఫోన్ చేసి అంటే నాకేం బాధ లేదన్నా, కానీ కాలి గాయమైందని బాధపడుతున్నా. గాయమైంది కాదన్నా, ఇంకా ఉద్యమం చేయాలి, తొందర బెడ్ రెస్ట్ కంప్లీట్ అయి బయటికి రావాలన్నా, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ఉద్యమించాలని తప్పన నాలో పడుతుందన్నా, ఎక్కడ భయపడే ప్రసక్తే లేదని చెప్పి అలా సుదర్శన్ గారి పేరు. ఓ కార్యకర్తకు తల గాయమైతే అన్నా చచ్చిపోయే పరిస్థితి ఉందన్నా, నా తలకు గాయమైందన్నా, నేను కోమాలో పోతాను భయపడ్డా, నేను కోమాలో పోతాను చెప్పి నా ఆరోగ్యం గురించి బాధపడలే అన్నా. నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారులు తీసుకురావడం లక్ష్యంగా పనిచేస్తున్నాను కాబట్టి ఆ అద్భుత సన్నివేశాన్ని నా కళ్ళారా చూడాలని తప్పని తప్ప గాయపడ్డా అని చెప్పి బాధపడతలేనని చెప్పి ఆ కార్యకర్త చెప్తుంటే నిజంగా చూసి అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచన ఉంటుంది. అంటే ఈ ఆలోచన వట్టి రాని ఆలోచన. ఇక్కడ చాలా మంది నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో వివిధ క్షేత్రాల్లో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ డబ్బైందో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సత్తాయిందో అందరికీ తెలుసు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎగదోచి, మంత్రులు ఎగదోచి, పోలీసులను పావుగా వాడుకొని ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. నేనే చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగాలు కొత్త కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పోరాటం కొత్త కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఉద్యమాలు కొత్త కాదు. అరే నక్సలైట్లను ఎదిరించి AK-47లకు ఎదురించి పోరాటం చరిత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. నక్సలైట్ ఉద్యమాలు చెప్పినప్పుడు కూడా భారత్ మాతాకి జై, వందే మాత్రం, జై శ్రీరామ్ అంటూ గర్జించిన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. నీ తాటాకు చెప్పులకు, నీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదు, భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దశాబ్దాల కాలం నుంచి అనేక మంది కార్యకర్తలు బలిదానం చేసిన ఈ పార్టీ కోసం లక్షలాది మంది కార్యకర్తలు ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కలగలన్నారు. దానికోసం పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దానికోసమే పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అందుకే ఉద్యమిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు అన్యాయం గురవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ పాలన. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాల వల్ల, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నియంత్రణతో పోకడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రైతాంగం. మన వానాకాలం పంట కొనని చెప్పి మేము అడుగుతుంటే, వానాకాలం పంట విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భావిస్తే వాళ్ళు దాడులు చేస్తారు. రైతులకు రుణమాఫీ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తారు. సబ్సిడీలు ఎంత చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ రైతుల్లో కూడా చైతన్యం కలిగిన ముఖ్యమంత్రి కనీసం కలుస్తారు. అనేక విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల వాళ్ళ రైతాంగం నష్టపోయి ఇబ్బందులు పడితే తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతుంటే కనీసం 7 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకునే దాఖలాలు లేవు. ఇబ్బంది పడుతున్న రైతులకు కనీసం కింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వమంటే ఒక్కసారి కూడా బోనస్ ఇవ్వకుండా రైతులను, రైతాంగాన్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని రకాల రైతులను ఆదుకున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఆలోచనతో
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు ఎంఎస్పీ 1310 రూపాయలు ఉంటే ఈ రోజు 1960 రూపాయలు తెచ్చి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఆలోచనతోని శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకొస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రైతాంగానికి నువ్వు ఏం చేస్తావో, ఏ విధంగా ఆదుకున్నావో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగం ఇబ్బంది పడుతున్నారు. 7 సంవత్సరాల ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ 3 సంవత్సరాల కాలంలో అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగ గుర్తిస్తాను ఇవ్వలేదు. ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోవడం కాకుండా ఫీల్డ్ అసలు తొలగించాడు. విద్యా వాలంటీర్ ఇవాళ కరోనా సమయంలో కష్టపడి ప్రాణాలకు తెగించి కుటుంబాలను పక్కబెట్టి సేవ చేసేటువంటి వైద్య సిబ్బంది తొలగించి ఉన్న సిబ్బంది కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. మరి నిరుద్యోగ యువత ఎదురుస్తున్నారు. ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. నిరుద్యోగ గుర్తిస్తాను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఇస్తున్న విషయాల నిరుద్యోగులు పరిస్థితున్నారు. మన ఎస్సీల పరిస్థితి తెలుసు అందరూ కూడా. ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితులు కానీ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది. దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసాడు. 3 ఎకరాలు ఇస్తాను మోసం చేసాడు. ఎస్సీ ఎస్టీ సబ్ కార్డులు మొత్తం దారి మళ్లించాడు. మన తెలంగాణ ఏర్పడ్డ సమయంలో రోస్టర్ను జీరో చేసి దాదాపు 13,000 ఉద్యోగాలను నీరుగార్చి ఎస్సీలను మోసం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని రకాల మోసం చేస్తూ మొన్న హుజాబాద్ ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలే, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి దురుద్దేశంతో ఇలా దళిత బంధు పేరుతో ఇలా దళిత సమాజాన్ని తిరిగి ఏ విధంగా మోసం చేస్తుండో ఒక్కసారి దళిత సమాజం ఆలోచన అవసరం. ఇలా ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పిస్తాడు. పోడు భూముల సమస్య ఎన్నికలు వస్తేనే పోడు భూముల సమస్య అంటాడు. ఎన్నికలు వస్తేనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా, రేపే గుర్తు చేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్నికల తర్వాత ఫారెస్ట్ అధికారులు ఒప్పించి ఇలా చేతికి వచ్చిన పంటని ఇలా నాశనం చేసుకోవాలా ఎస్టీలను ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎస్టీ రిజర్వేషన్ ఇలా అమలు చేయకుండా మన మతపరమైన రిజర్వేషన్ల పేరుతో బిల్లుతోని ఢిల్లీ పంపి ఎస్టీల రిజర్వేషన్ రాకుండా అనుకున్న ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది, మతపరమైన రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం, వ్యతిరేకించి తీర్థమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక పాలసీ తీసుకొని దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని ప్రకటించబడి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇవ్వదన్న దురుద్దేశంతోనే ఇలా మతపరమైన రిజర్వేషన్ బిల్లుతో ఢిల్లీకి పంపి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్టీ రిజర్వేషన్ చేయాలని చిత్తశుద్ధి లేదు. ఆయనకు అధికారం ఉన్నప్పుడు కూడా ఆ నేరాన్ని కేంద్రం మీద నెట్టిపెడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వేడుకుంటున్నది. అన్ని వర్గాలను సమానంగా చూడాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. కానీ ఒక మతానికి కొమ్ము కాదు, ఒక వర్గానికి కొమ్ము కాదు, మతపరమైన రాజకీయాలను పెంచి పోషిస్తూ మైనార్టీ సంతుష్టికర విధానం అవలంబిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ పాల్గొంటే ఎట్టి పనులు అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రి అంటున్నాడా, బీహార్ లో 5 సీట్లు ఎంఏ పార్టీ గెలిచింది. బీహార్ లో 5 సీట్లు ఎంఏ పార్టీ గెలిచింది. కేవలం 12% ఉన్న ముస్లింలందరూ ఒకటే ఎంఐఎం పార్టీని గెలిపించే ప్రయత్నం చేసిన 5 సీట్లు ఎంఐఎం పార్టీ గెలిచింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ఎంఐఎం పార్టీతో కలిసి ఉంటే తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి మన మైనార్టీ సంతుష్టీకరణ విధానం అనిపిస్తూ ఒక వర్గ ఓట్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి రాజ్యాధికారం చెలాయించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ చేస్తున్నారు. నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలను, అరే 12% ఉన్న వాళ్ళు ఒక్కటే 5 సీట్లు బీహార్ లో గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి 12% ఓట్లతో రాజ్యాధికారాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. నేను మీకు అప్పీల్ చేస్తున్నా, 80% ఉన్న హిందువులు 80%
మీరందరూ ఓటు బ్యాంక్ గా మారితే టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కుట్రను పట్టం చేస్తూ ఈ మైనార్టీ సంతుష్టిక బిడ్డలకు సజీవ సమాజ్ చేస్తూ మన అందరూ ఏ విధంగా రాజ్యాధికారాన్ని చెలాయించలేమో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్ర కార్మిక సమావేశాల వేదిక సందర్భంగా మీ అందరి పెట్టుకుని బరాబరు 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మారుతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సంతుష్టిక బిడ్డలకు సమాధి కడతాం. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసి అప్పీల్ చేస్తాను, విషయాలు స్పష్టం చేస్తాను. ఇలా బీసీల పరిస్థితి అదే, ఆత్మ గౌరవ భవనాలు అన్నాడు, కనీసం ఇంతవరకు ఇక్కడ ప్రారంభించలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు కూడా బీసీలకి వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇలా కాలేజీలను కూడా తిరిగి విద్యార్థులకు సర్టిఫికేట్ లేక తిరిగి ఫీజులు చెల్లించే పరిస్థితి లేక ఇలా పూర్తిగా సంవత్సర కాలం వల్ల విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. బీసీ గారు అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ పెట్టి సమగ్ర సర్వే పేరుతోని గొర్రెలని బర్రెలని కోళ్ళని అని చెప్పి సర్వే రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టు బయట పెట్టు సర్వే రిపోర్ట్. నీ దగ్గర రిపోర్ట్ అనే విషయాన్ని ఒకసారి బయట పెట్టు. దాన్ని మాయ చేసే విధంగా దృష్టి మళ్లించే విధంగా కొత్త జ్ఞానంతో కొత్త సమస్యను బయట తీసుకొచ్చేలా ఇలా బీసీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంబీసీ పేరుతో బీసీ కులాల్లో చిచ్చు పెట్టాడు. ఎంబీసీ ₹1 నిలవకుండా కనీసం చైర్మన్ కూడా నియమించకుండా ఎంబీసీ పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కులాల పేరుతో సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఎక్కడి పోయిన రైతులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కనబడితే 2 చేతులు పైన పెట్టి మీరే మాకు అండ, మీకండగా మేముంటని చెప్పి రైతులు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. నిరుద్యోగ యువతంతా కూడా మీరే మా హీరోలు అని చెప్పి భారతీయ జనతా యువత కార్యకర్తలు ఎక్కడ కనబడితే అక్కడ మాకు భరోసా ఇస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ల కోసం మీరు కొట్టాడుతున్నారు. మా సమస్యల మీద మీరు కొట్టాడని చెప్పి మీ కండగా మేముండమని చెప్పి అలా పేద ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి భరోసా ఇస్తున్నారు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలో చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్ని పేదలను మోసం చేస్తావు, రైతులను మోసం చేస్తావు, విద్యార్థులను మోసం చేస్తావు, యువకులను మోసం చేస్తావు, మహిళలను మోసం చేస్తావు, బీసీలను మోసం చేస్తావు, ఎస్సీలను మోసం చేస్తావు, ఎస్టీలను మోసం చేస్తావు, చివరకు మైనార్టీలను కూడా మోసం చేస్తావు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఇలా పేదలకు న్యాయం చేస్తుంది. బియ్యం ఇస్తున్నాం, ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నాం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తున్నాం, బీసీలకు రుణాలు ఇస్తున్నాం, ఎస్టీలకు రుణాలు ఇస్తున్నాం, ఎస్టీలకు రుణాలు ఇస్తున్నాం. అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మోసం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలకు, అనాలోచిత విధానాలకు నిరసనగా ప్రజలకు వాస్తవ విషయాలు చేయాలి, ప్రజల కష్టాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాయి, అనేక సమస్యలు చెప్తున్నారు. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్య వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. హైదరాబాద్ చుట్టుపక్కల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంతవరకు నిర్మించలే. ప్రతి అసెంబ్లీ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రులు నీరు కాల్చేడు. విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నపిల్లలు చేసాడు. కార్పొరేట్ స్కూళ్లకు 100 వార్డు, కార్పొరేట్ వ్యవస్థకు ప్రోత్సహిస్తూ పూర్తిగా విద్యా వ్యవస్థను చిన్నపిల్లలు చేసిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చివరి దశలో, చివరి సభ సందర్భంగా నేను చెప్పిన ఆ రోజే తెలంగాణ రాష్ట్రంలో 2023లో తెలంగాణ రాష్ట్రంలో 2023లో 80% భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది, వస్తుంది. వచ్చిన తర్వాత
అర్హులైనటువంటి పేదలందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా కూడా వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా నేను బాధ్యతగా తీసుకొని వారితో మొదటి సంతకము పెట్టించేసిన బాధ్యతను నేను అర్హులైన పేదలందరికీ ఉచితంగా విద్య వైద్యం అందించే బాధ్యత భారతీయ జనతా పార్టీ. చూసిన నాకు కళాలుస్తున్నాను. నేను ఉస్మాబాద్లో బహిరంగ సభకి నేను పోతుంటే ఒక పేద తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. నాగదర్గా వచ్చేది ఈనాడు స్మృతి అన్న కాలు యాక్సిడెంట్ అయిందన్న, రాత్రి యాక్సిడెంట్ అయిందన్న. ఇలా పోయి వేరే వైద్యం చేసుకుంటే కాలు మొత్తం బెండ్ అయిపోయిందన్న. ఇలా ఆపరేషన్ చేసుకుంటే 8 లక్షలు అంటున్నాను. ఎక్కడ చేయాలని నేను చెప్పాను. నేను వట్టి చెప్పలే అన్నారు. ప్లాన్ ప్రకారం చెప్పలేను. ఆ తమ్ముని బాధ చూసాక నాకు బాధ అనిపించింది. ఎస్, పేద యువకుడు భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని కోరుకుంటారు యువకుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఎవరు కాపాడుతున్నారు? ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం సౌకర్యాలు, కార్పొరేట్ హాస్పిటల్లో పేద తమ్ముడు ట్రీట్మెంట్ చేసుకునే ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. అందుకే ఆ తమ్ముని బాధ చూసే ఎట్టి బస్సులో ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి ఆలోచన ప్రకటించింది. మన ముందే చిల్లరున్న రావచ్చు అన్న, ఎక్కితే నేను ఆర్మీలో పోవాలనుకుంటున్నా, చదువుకోవడానికి ఇబ్బంది వస్తుంది, నాకు చదువుకోవడానికి పైసలు లేవు, నా కుటుంబం కూలి ఇస్తుందన్న, నన్ను ఎవరు కాపాడాలన్నా, ఎవరు చదివిపోయారంటే అది చూసిన తర్వాతనే ఉచిత వైద్యం మనం. అందుకే ఉచిత వైద్యం, అర్హులైన పేదలు కూడా ఉచిత వైద్యం, ఉచిత విద్య తప్పకుండా ఇప్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే ఈ సమస్యలు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. 8 జిల్లాలు, 6 నియోజకవర్గాలు, 438 కిలోమీటర్లు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మీ అందరి సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో ఏ విధంగా విజయవంతమైందో మీరందరూ గెలిచింది. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అవడం ద్వారానే రాష్ట్ర ముఖ్యమంత్రి భయం స్టార్ట్ అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వణుకు స్టార్ట్ అయింది. ప్రజలు నన్ను వ్యతిరేకిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు, స్వచ్ఛందంగా ప్రజా సంగ్రామ యాత్రకు తరలి వెళ్తున్నారు, వాళ్ళ సమస్య చెప్పుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో స్పందిస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నన్ను వ్యతిరేకిస్తున్న ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రిలోకి రావడం వల్లనే రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజలు కూడా తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఏ విధంగా వివరిస్తుందో, ఏ విధంగా రాక్షస అవతారం వివరిస్తుందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించిన విషయాన్ని రాష్ట్రం మనందరూ గుర్తించుకోవాల్సి వస్తుంది. ఆపే ప్రసక్తి లేదు. ప్రజా సంగ్రామ యాత్ర ఎట్టి బస్సులో డిసెంబర్ 15 నుంచి 20 వరకు లోపల 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర తప్పకుండా చేపడతాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క నియంత కుటుంబ పాలన, అవినీతి పాలన వ్యతిరేకంగా ప్రజల లోపల చైతన్యం కలిగిస్తాం. ప్రజలందరి లోపల వాస్తవాల విషయాలు చెప్తాం. ఎట్టి బస్సులో 2023లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడమే లక్ష్యంగా పేదల ప్రభుత్వం కోసం ఈ ప్రజా సంగ్రామ యాత్రను తప్పకుండా చేపడుతున్న విషయాన్ని ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను, స్పష్టం చేస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. దుబ్బాక ఎన్నికల్లో రఘునందనరావు గారు కష్టపడి గెలిచిన తర్వాత, ప్రజా అభిమానంతో గెలిచిన తర్వాత, కార్యకర్తల కష్టాలతో గెలిచిన తర్వాత వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచాం. మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు మనం రాబట్టుకున్నాం. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజల ఓట్లతోని, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి ఆశీర్వాదంతో 48 సీట్లు గెలుచుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇప్పుడు చాలా సందర్భాలు ఇబ్బంది పెట్టారు. భారతీయ జనతా పార్టీ మత విద్వేషాలు రగులుతుంది హైదరాబాద్ భాగ్యనగర్ లోని. భాగ్యలక్ష్మి దేవాలయం గురించి పాకిస్తాన్, ఇండియా అంటున్నారని చెప్పి, కానీ భాగ్యనగర్ ప్రజల ఆలోచన ప్రజలు బ్యాంక్ మారారు. అదే భాగ్యలక్ష్మి దేవాలయం భాగ్యనగరానికి సంబంధించింది.
భాగ్యలక్ష్మి దేవమ్మ తల్లి, ఆ తల్లి ఆశీర్వాదంతోనే భాగ్యనగర్లో భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న విషయాన్ని ఎన్నికల సందర్భంగా ప్రచారం సందర్భంగా మనం స్పష్టం చేస్తాం కనుకనే ఇలా భాగ్యనగర్ ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది. మనం ఓటు బ్యాంక్ మారితే ఏ విధంగా ఫలితాలు వస్తాయో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఫలితాలను మనం పూర్తిగా చెప్పాల్సి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే ఓటు బ్యాంక్ మారబోతున్న విషయాన్ని మనం గుర్తుంచాల్సి ఉంది. హుజరాబాద్ లో ఏమైందన్న హుజరాబాద్ లో ప్రశ్నించే వ్యక్తిని బయటికి పంపితే ఏ విధంగా ప్రజలు ఒక్కరిద్దరన్న విషయాన్ని హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రజలు జరిపిస్తారు. నిజంగా హుజరాబాద్ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మా ఈటల రాజేంద్ర గారికి రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నారు. మొట్టమొదటిసారి వాళ్ళు శ్రీవాణి దాంతో పాటు కష్టపడి పనిచేసిన మన కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. హుజరాబాద్ ఓటర్లకంతా కూడా నిజంగా రాష్ట్ర కార్యకర్త సంవత్సరంలో నిజంగా సెల్యూట్ చేస్తున్నామన్నా. ఇవాళ ఫలితాలు తారుమారైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పరిచయం కాదు. కొత్తగా రాజకీయాలకు వచ్చింది దేశ సేవ చేయాలి, సమాజ సేవ చేయాలని చెప్పి తపస్సుతో కొత్తగా రాజకీయాలకు వచ్చే వారికి నిజంగా హుజరాబాద్ ఎన్నికల హుజరాబాద్ ప్రజల స్టిప్పు స్ఫూర్తి. అది 500 కోట్లు ఖర్చు పెట్టారు, వేల కోట్ల రూపాయలను అభివృద్ధి పేరుతో ఖర్చు పెట్టారు. అయినా కూడా ప్రజాభిమానం ఈటల తక్కువలేకపోయారు, ఎదురించలేకపోయారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లుమన్న విధంగా హుజరాబాద్ ప్రజలు భారీ మెజార్టీ అంత విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే 2 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్థానాలను ఇలా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకొని ఏ విధంగా విజయ దుందుబి ప్రోగించిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సి. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటారు 2022లో ఎన్నికలు రావాలని కోరుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను స్పష్టం చేస్తున్నా, 2022లో ఎన్నికలు వచ్చినా 2023లో ఎన్నికలు వచ్చినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కేవలం భారతీయ జనతా పార్టీ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి, వాస్తవాలు గ్రహించాలని మేము కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా. నువ్వు ఎన్ని పిల్లగతులు చేసినా ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు. ఈ అరాచక పాలనకు తెలంగాణ ప్రజలు భరించలేకపోతున్నారు. అందుకే సోదరులు ఇలా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్వహించుకుంటాం. మనం ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు మన వ్యక్తిగత గ్రామాల వారిగా జిల్లాల వారిగా మనం ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మనందరం నాయకులు, మనమందరం కూడా మనం స్ఫూర్తి అందుకొని మనం ముందుకు కాకపోవడం కార్యకర్తలు సిద్ధంగా కూడా. ఏ కార్యకర్తలు భయపడతారు తెలంగాణ రాష్ట్రంలో? కార్యకర్తలకు ఒకటే ఆలోచన, ఒకటే తపన. ఇప్పుడు మన కాలం నెరవేరబోతున్నది. పార్టీ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కార్యకర్తల ఆశలు నెరవేరబోతున్నాయి. మళ్ళీ అవకాశం రాదు. కానీ ఆ త్యాగతల ఆశ నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేస్తున్న మనతో మీరు అదొక కష్టపడి పనిచేస్తున్నారు. ఇది అనేక మంది నాయకులు ఈ 7 సంవత్సరాల కాల వ్యవధిలో అనేక మంది నాయకులు చేరిపోయారు. అనేక మంది నాయకులు లాంటి నిబంధనలు కూడా. కానీ మీరు ఎవరు భయపడలేదు. భయపడేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. త్యాగాలకు సిద్ధపడిన వాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదన్నారు. అనేక మంది కార్యకర్తల త్యాగాలను మనకు అన్నారు విషయం అందరం కూడా. ఇక్కడ నాయకులు చాలా మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నక్సల్ ఎయిట్లను ఎదిరించి ప్రాణ త్యాగం చేస్తున్న సందర్భాలను ఇక్కడ ఉన్న కార్యకర్తలు చాలా మంది విషయం. మా ఇంద్రసేన గారు ఎంతోమంది కార్యకర్తలు తయారు చేసిన వ్యక్తి, ఎంతో మంది కార్యకర్తలు కాపాడిన వ్యక్తి ఇంద్రసేన రెడ్డి గారు. అలాంటి అనేక మంది కార్యకర్తలు తయారు చేసిన వ్యక్తి ఇంద్రసేన రెడ్డి గారు. కార్యకర్తల అంతిమ సంస్కరణలో అనేక మంది కార్యక్రమాలు పాల్గొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క ధైర్యాన్ని చెప్పి మాలో కూడా స్ఫూర్తి పడిన వ్యక్తులు ఇంకా చాలా మంది వేదిక మీద ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆశయాలు కాపాడు, వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి ఈరోజు సిద్ధమై తెగించి కొట్టడానికి కార్యకర్తలు సిద్ధమై
కలిసికట్టుగా ముందుకు సాగుతున్న మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ 2023లో 2022 ఎన్నికలు వస్తా కూడా గొల్లకొండక్కెల మీద కాషాయపు జెండాను రెప్పలాడించినటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాలకు చూపించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి అండతో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ఆ ధర్మకార్యాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యతను మనందరం కలిసి తీసుకోవాల్సిందిగా, అందరం కలిసి ముందుకు సాగాల్సిందిగా, ఆ దిశలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచి కార్యక్షేత్రంలో మనందరికి పోవాల్సిన అవసరం ఉంది. పార్టీ తీసుకునే కార్యక్రమాన్ని ఎట్టి బస్సులో విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని అందరం శిరసా వహించి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణతో మనకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా అందరం ముందుకు సాగాల్సిందిగా, మీరందరూ సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. విజయం సాధించి మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు వచ్చినటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, 7 సార్ల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి విశేష అనుభవం ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారిని, మన రాష్ట్ర అధ్యక్షులు గారు శ్రీ బండి సంజయ్ గారు ఇప్పుడు వారికి సన్మానం చేస్తారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ధరణి టీవీ. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.